అయితే తెలుసుకోవటం వల్ల కాకుండా ఎందుకు జరిగింది అనేది మనం ఆలోచించాలి. అవునా? ఎందుకంటే ఇప్పుడు ఒక వంశంలో 10 మంది మంచివాళ్ళు అయినప్పుడు 11, 12, 13 ఎందుకు చెడ్డవాళ్ళు అయ్యారు? అక్కడ కారణం ఏమైంది? అవును. అక్కడ తప్పు జరిగింది అనేది ఎట్లాగైతే ఆలోచిస్తామో అదే విధంగా మనం సనాతన కాలంలో స్త్రీ తక్కువ చూడబడలేదు, పురాణాలలో చూడబడలేదు, ఇతిహాసాలలో చూడబడలేదు. మరి ఎక్కడ చూడబడ్డది అని కనుక ఒకసారి ఆలోచిస్తే, ఎప్పుడైతే సమాజం ఆధునికతతోటి ముందుకు పోతుందో ఆ ఆధునిక సమాజంలో స్త్రీలు మాత్రమే ఆ విధంగా నిర్దేశింపబడ్డారు. అక్కడే పొరపాటు జరిగింది. అమ్మ, మరి ఇప్పుడు నాగరిక సమాజంలోనే వచ్చింది స్త్రీ అబలత్వం అన్నారు, దాని గురించి ఏమైనా చెప్తారా? ఆర్యులు మన దేశానికి వచ్చినాకనే వాళ్ళది పురుషాధిక్యత, ఆర్యులు ఎప్పుడైతే మన దేశానికి వచ్చినప్పటి నుంచి ఈ మాతృస్థానం కొంచెం దెబ్బతిన్నది. వాళ్ళు ఆర్యులు వచ్చేసిన తర్వాత వాళ్ళు అనార్యులను చేసుకోవటం, వివాహాది చేసుకున్న తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు మనం పల్లెటూళ్ళలోకి పెడితే ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే మగ ఆడ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈక్వల్గా పనిచేస్తూ ఉంటారు. కొన్ని జాతుల వాళ్ళు కూడా మనం ఒక దేశం ఒక ప్రాంతం అని విభజించకుండా చూస్తే చాలా ఇతర దేశాలలో కూడా ఇతర రాష్ట్రాలలో కూడా వాళ్ళు కొన్ని జాతుల వాళ్ళైతే ఎంత మొరటు పని అంటే మగవాళ్ళు చేసినంతగా వాళ్ళు కూడా చేస్తారు. అది ఒక బరువైనటువంటి ఒక వస్తువులను ఈ వెనక పిల్లల్ని ఈపున తగిలించుకొని పెద్ద కావడి కుండలను నెత్తి మీద పెట్టుకొని మళ్ళీ ఎట్లా అంటే అది చలనం లేకుండా, అంటే మనం బరువైనటువంటి యొక్క వస్తువులను మోస్తున్నప్పుడు అప్పుడప్పుడు మనం ఆగి దాన్ని సర్దుకుంటాం. ఆ సర్దుబాటుకు లేకుండా కొన్ని మైళ్ళ దూరం నడిచేవాళ్ళు. ఆ విధంగా మరి వాళ్లకు అంత శక్తి సామర్థ్యం అంటే వాళ్ళు ఏదో ఒడ్డు పొడుగు ఉన్నారని కాదు, అక్కడ మానసిక స్థైర్యం వాళ్ళకు, మానసిక. అందుకే శ్రీశ్రీ గారు అంటారు కదా, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని. అంటే ఇక్కడ ఇంత ఎత్తు లావు ఉండి 25 ఏళ్ళు ఉన్నంత మాత్రంలో వాళ్ళ ఆలోచన లేకపోతే, పని చేయాలనేటువంటి ఒక శ్రమించాలనేటువంటి ఒక అది ఆలోచన రాకపోతే ప్రతిదీ పోస్ట్ పోన్ చేస్తారు, లేకపోతే అసలు చెయ్యడు. అక్కడ వయసుతో సంబంధం లేదు. కొంతమంది 92, 93 సంవత్సరాల వాళ్ళు కూడా ఇంకా ఎంత బాగా ఉంటారంటే అసలు మనం ఎందుకు అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. అది ఎందుకంటే మనోనిబ్బరం, ఆత్మవిశ్వాసం, నేను ఇంకా చేయగలను అని నమ్మకం, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం. తర్వాత వాళ్ళకి ఆ పనిలో పడి ఆలోచన లేదు, పనికిరాని ఆలోచనలు రావు. పని లేకపోతే పనికిరాని ఆలోచనలు వస్తాయి కదా. వాళ్ళు ఈ పల్లెలలో గిన వాళ్ళు పొద్దున్న లేస్తే అన్ని వ్యవసాయ పనులకు వెళ్ళిపోతూనే ఉంటారు. వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు సాకాలే. ఈ నాగరిక కుటుంబాలలోనే ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలలో ఉమ్మడి కుటుంబం లేదు. కొడుకు పెద్దవాడు అయిపోయిందంటే వాడి వంట వాడే చేసుకుంటాడు. వాడు పెద్దవాడై వాడికి పెళ్ళైనాక కూడా ఈమెకి ఇంకొక చంటి పిల్ల ఉంటుంది.